ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నారు. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ప్రభువునందు అత్యంతమైన దేవుని ప్రజలారా, మరి ఈరోజు సమాజంలో ఉన్నవారు ఏ ఆత్మచేత రేపబడుతున్నారు చూస్తున్నారా, అని గమనిస్తున్నారా? ఇవన్నీ కూడా మరి యేసు ప్రభు వారి రాకడకి చాలా దగ్గరగా ఉన్నది. యేసు ప్రభు వారు రాకకి సమీపంగా ఉన్నదన్నట్లుగా మనం గమనించాలి. ఈ క్రైస్తవులుగా ఉన్నవారు యేసు ప్రభు వారిని మేము నమ్మాము అనుకున్నవారు, మరి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకటైతే మరొక దాన్ని కనిపించుకొని ఏదేదో సంగతులని ఏమండి రకరకాలైన, అంటే కొత్తగా వచ్చే వారికి తెలియదు, సీనియర్ గా ఉన్నవారు విగ్రహారాధన నుంచి విడుదల పొందిన వారు మరలా మరలా గత కాలంలో జరిగించినది మరలా పోయి మాకు యేసు ప్రభు వద్దు అని ఆ గత కాలంలో జరిగిన ఆ విగ్రహారాధన మరలా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి గతములో విగ్రహారాధన చేసిన వారు మరలా మాకు వద్దు అని వెళ్ళి ఆ విగ్రహారాధన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువునందు అత్యంతమైన దేవుని బిడ్డలారా, సోదరులు గమనించండి. మీరు ఇలాగా కావటానికి కారణం ఏమిటి అంటే, మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి పొందుకున్నారా? పొందుకోలేదండి. ఎందుకు? మీరు ఏ ఆత్మ చేత నడిపింపబడ్డారు? మీరు ఏ ఆత్మ చేత ప్రయాణం చేశారు? భూమి మీద 2 శక్తులు ఉన్నాయి. ఒకటి దైవ శక్తి, రెండవది దెయ్యపు శక్తి. ఈ 2 శక్తులు కంటికి కనపడకుండానే కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి. అయితే యేసు ప్రభువుని కొన్నాళ్ళు ఎమడించి ఒక 10 సంవత్సరాలు లేక 1 సంవత్సరము లేక 2 నెలలు లేక 1 వారము యేసులో ప్రయాణం చేసి తర్వాత యేసు ప్రభు వారు మాకు వద్దు, మేము ఆ శోధనలు, ఆ కీడులు, ఆ శాపము మరి ఆ బాధలు, శాపము నుండి విడుదల పొందిన వారు మరలా కొద్ది గొప్ప శోధనలు అనగా అయ్యే కీడులు, ఆ శ్రమలు నిలవలేక మరలా గతములో వీరు చేస్తున్న ఆ విగ్రహారాధన మరలా వీళ్ళు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది అని మనము కొంచెము వీరి గురించి పరిశీలిస్తే, వీరి మీద పనిచేస్తున్న ఆత్మ ఏ ఆత్మ గుర్తుపట్టాలి. విగ్రహారాధన చేయొచ్చు అని ఏ ఆత్మ అయితే చెప్తుందో, విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇపిడి సుందర్రావులో
మరి బ్యాచ్ వృద్ధాప్యం వచ్చింది పిడి సుందరరావుకి. ముసల వయసు, చాలా ఆ ముసల వయసులో ఉన్న, వృద్ధాప్యములో ఉన్న గతములో మరి చెరువు మనందరికంటే ఫస్ట్గా ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే చెరువు ఆకాశము నుండి పలవేయబడి ఉంది. ఆకాశములో ఉంది నరకబడి, నేల మట్టుకు నరకింపబడి పలవేయబడిన చెరువు లూసిఫర్. ఇతను పలవేయబడటానికి, ఇతడు నరకబడటానికి కారణం ఏమిటి అంటే గర్వము, అహంకారము, అతిశయము. ఏమండి, ఈ మనందరి కోసము ఆకాశములో ప్రథముగా అందరి నిమిత్తము విజ్ఞాపన చేస్తున్న వారు ఇద్దరు కలలు. ఎవరు? ప్రథముగా తేజో నక్షత్రములని ఇద్దరికి పేర్లు పెట్టబడ్డాయి. ఆ ఇద్దరులో ఒకరి పేరేమో తేజో నక్షత్రములే, ఏకు చుక్క. రెండు ఏకు చుక్కలే. ఈ రెండు ఏకు చుక్కలు ప్రథముగా ఉన్న చుక్కలు మొదటిగా యేసు ప్రభు వారికి కూడా ఏకు చుక్క అని పేరు పెట్టబడి ఉంది ప్రకటన గ్రంథములో. ఏమండి, యెషయా గ్రంథము 14:12లోనేమో పడవేయబడిన చెరువు ఏకు చుక్క అని పిలువబడ్డాడు. ఇక్కడ పడవేయడానికి, నరకబడటానికి కారణం ఏమిటి అంటే ఇతనికి గర్వము, అహంకారము. ఈ గర్వం వలన ఇతను నరకబడ్డాడు, పడవేయబడ్డాడు. దేవుని సింహాసనము కంటే తన సింహాసనమును ఎత్తుకున్నాం అనుకున్నాడు. తన హృదయములో గర్వపడ్డాడు. అలాగనే ఈ పిడి సుందరరావు మరి వృద్ధాప్యములో గత జీవితాలను చూసుకుంటే ఒకప్పుడు విగ్రహారాధన వద్దు అన్న పిడి సుందరరావు మరలా విగ్రహారాధనలో అవన్నీ ఒత్తివే, ఏమి లేదు అనే వాక్యమును మొదలుపెట్టాడు. ఒకప్పుడు సౌలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న సౌలు ఎప్పుడైతే విగ్రహారాధన కర్మ పిశాచి కలిగిన ఆమెని సమీపించి ఉన్నాడో ఆ క్షణమే, అంతకు ముందే తన యొక్క అతిశయము, తన యొక్క గర్వము తనకి నాశనానికి కారణమైంది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టి యెహోవా వద్ద నుండి ఒక దురాత్మ వచ్చింది. ఈ సంగతి మనం ఎక్కడ చూస్తాం? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టింది, దురాత్మ ఒకటి వచ్చి వెలికి చిత్రం మొదలుపెట్టింది. తర్వాత సౌలు పరిస్థితి ఏమైపోతుంది? ఒకప్పుడు విగ్రహారాధన వద్దు అన్నవాడు ఆ విగ్రహ సంబంధమైన ఎత్తుకాడికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు? ఇప్పుడు సౌలు ప్రయాణము దురాత్మ చేత ప్రయాణము చేయబడుతూ ఉన్నాడు. ఈ విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, విగ్రహారాధన ఎవరైతే చూపిస్తున్నారో, విగ్రహారాధన చేసి ప్రత్యేకించి వస్తున్నారో, వీరందరూ కూడా దురాత్మ చేత ప్రయాణం చేయబడుతున్నారు అని స్పష్టంగా మీరు తెలుసుకుంటారని. ఏమండి, సౌలు ఒకప్పుడు దేశ బహిష్కరణ చేసిన కర్మ పిశాచి కలిగిన ఆ స్త్రీని మరలా ఆమె దగ్గరికి వెళ్తాడు. ఎందుకు తెలియాడు? అలాగే ఎందుకు ఆ ప్రయాణం చేయాల్సి వచ్చింది అంటే సౌలు జరగలేదు, తనలో ఉన్నది దేవుని ఆత్మ కాదు, దురాత్మ. ఏమండి, విగ్రహారాధనలో ఏమీ లేదు, తినవచ్చు అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విజయ్ ప్రసాద్ రెడ్డితో పాటు
వారందరికీ ఈయన ఉపదేశం. ఎందుకంటే తీర్పు రాసిన పత్రిక 3:9 ప్రకారముగా 1-2 సార్లు బుద్ధి చెప్పమని అక్కడ లేఖనములో రాయబడింది. అటు తర్వాత అతనిని అన్యుడిగా ఎంచుకోనండి అని రాయబడి ఉంది. ఏమండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో కూడా ఏమన్నాడు పౌలు భక్తుడు? దేవుని పాత్రలోది దెయ్యముల పాత్రలోది ఒకటి కానేరదు. అయినను అన్ని జనులు అర్పిస్తున్నది దేవుడికి కాదు దెయ్యములకి అని రాయబడి ఉంది. ఏమండి, కళాఖండిగా అలాగా స్పష్టంగా చేశాడు పౌలు భక్తుడు. మరి విగ్రహాలలో ఏది లేదు, విగ్రహాలలో ఏది ఉండదు అని చెప్పిన అలాంటి పౌలు భక్తుడే ఏమన్నాడు కింద భాగములో? అనుజనులు అర్పిస్తున్నది దేవునికి కాదు దెయ్యాలకి అర్పిస్తాడు. దెయ్యాల పాత్రలోది దేవుని పాత్రలోది ఒకటి కానేరదు అని స్పష్టంగా తెలియజేయబడితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా దేవుడు అన్నాడు, యెజెబెలు స్త్రీని నా ప్రవర్తనని మోసం చేస్తుంది, విగ్రహాలకు అర్పించిన ఆ యొక్క బలి సంబంధించినవి నా ప్రజలకి పెడుతుంది, దాన్ని మంచము బట్టించి చంపేస్తాను, మారు మనసు పొందడానికి దాన్ని సమయం ఇచ్చాను, అయినను అది మారు మనసు పొందనొల్లకున్నది కాబట్టి దానిని మంచమును బట్టించి చంపేస్తానని స్పష్టంగా చెప్పాడు. ఇదే పెట్టేది ఏ ఆత్మ చేత నడిపింపబడుతున్నాడో ఈ పీడి సుందరరావు ఈ యొక్క సముద్రులు ఏ ఆత్మ చేత నడిపింపబడుతున్నారో గమనించాలి, గుర్తుపట్టాలి. ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ప్రభువారే వారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు. కానీ వీరు సబులు వలె వారు మనసు పొందనొల్లకున్నారు కాబట్టి సబులు ఏం చేశాడు? సమయాలు ప్రవర్త వారు మనసు పొందటానికి దేవుని యొక్క సంబంధిగా ఉన్న సమయాలు ప్రవర్త 10 విధాలుగా పోరాడాడు. ఆఖరికి సమయాలు దేవుని వద్ద నుండి తిరిగి వచ్చినప్పుడు తన వృద్ధాప్యమందు సమయాలు దేవుని వద్దకి మరి పిలువబడ్డాడు. అయినను సౌలులో పశ్చాత్తాపము లేదు, మారు మనసు లేదు. ఎందుకు? సౌలు నరికింపబడింది దేని చేత? దురాత్మ చేత. అలాగనే ఈరోజు గమనించండి, గుర్తుపట్టండి, యావత్తు క్రైస్తవుల్లో ఉన్న క్రైస్తవులారా, సహోదరి సహోదరులారా, సార్వత్రిక సంఘం అంతటిలో ఉన్న దైవజనులారా, ఎవరైతే విగ్రహారాధనలో ఏది లేదు, విగ్రహారాధన కల్పించినది తినవచ్చు అని ఏ ఆత్మ చెప్తుందో అది ఖచ్చితంగా సౌలు మీద ఉన్న దురాత్మ ఒకటే. ఆ దురాత్మే ఇక్కడ మరి ఎవరైతే చెప్తున్నారో చతుర్వేది కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వారందరిలో ఉన్న ఆత్మ సౌలులో ఉన్న దురాత్మ పట్టండి. కనుక వెలిసి సరిదిద్దుకుంటారని, మారు మనసు పొందుతారని ఈ నా ప్రగాఢ విశ్వాసం. ప్రభువు యేసు క్రీస్తు వారు మీకు సమాధానము అనుగ్రహించును గాక.